ఎందుకు? అంటే ఆ సీను గుడ్డు తింటాడు కదా, ఆడ పక్కన నేనే ఉంటా. ఓకే. అది అంటే నేను కనపడను, అదే పక్కన ఉంటా. జైలు అంటే ఆ సీన్ ఒకటి గుర్తుకొస్తుంది నాకు. ఓకే. సో ఎట్లుంటుంది జైల్లో మొత్తం? అన్నా అది తినలేమో నా ఫుడ్ బాగుండదు. ఓకే. అంటే ఇట్లా ఉంటుందా? బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అట్లా ఇస్తారా లేకుంటే ఎట్లా? మస్తు పెడతారు, నువ్వు తినేంత తిన్నట్టుగా. ఓకే. మరి ఎందుకు తినలే? నువ్వు మస్తు పెడతారు అంటున్నావు, ఎందుకు తినలే? ఆ ఫుడ్ పడదు. పడదు. అది ఏం కలుపుతారో ఏందో తెలియదు. సాంబార్లో ఉప్పు ఉండదు, కారం ఉండదు, ఏముండదు. ఏమైనా పనులు చేపిస్తారా జైల్లో? ఏమేమి చేస్తున్నాను? నేను రావడం పోవడం అనేది అంటే జైల్లో రిలీజ్ అయ్యేటోడు పోయేటోడు ఉంటారు కదా, వాళ్ళ పేర్లు రాయమనేది. ఓకే. నేనేమో చదువుకోలేదు. అరే నువ్వు ఇదే పని చేసుకుంటే అన్న నాకు రాదు చదువుకోవడం. ఓహో, నీకు ప్రమోషన్ ఇచ్చిరేమాడా నువ్వు చైల్డ్ ఆర్టిస్ట్గా? ఏదో అభిమాని అక్కడ కూడా. ఓకే. అయితే రాసుకోరా ఇట్లా అని చెప్పి, నాకు రాదన్నా ఇట్లా చదువుకోవడం నాకు రాదు, రైటింగ్ రాదు అన్న. మరి ఏం చేస్తావురా అన్నాడు. వేరేది ఏదైనా చెప్పు అన్న. అయితే కిచెన్లో పెట్టిరు నాకు. ఓకే. వాడికి కారం గీరం అందియడం. ఓకే. అది కాదు, పప్పులో ఉప్పు లేదు, సాంబార్లో ఉప్పు లేదు, కారం లేదు అన్నావు ఇంతకుముందు. అవును. ఆడ అందించేదే నువ్వు, మనం వానికి చెప్పాలి కదా ఎక్కువ అని. నేను వాడికి అందిస్తా కానీ నేను వేయను కదా. నువ్వు చెప్పాలి కదా, అరే తింటుంటే ఉప్పు తక్కువ అవుతుందన్న వెయ్యని. మళ్ళీ అసలే నోడు వాటర్ రోడు గమ్మున ఉంటాడా, ఎందుకు ఎక్కువ వేసినావు అని చెప్పి ఆడేస్తాడు. అట్లుంటుంది. ఓకే. సో ఇంత గట్టిగా మాట్లాడుతున్నావు కదా. అవును. ఇదే గట్టిగా సినిమాలలో అవకాశాల కోసం ఎందుకు నువ్వు చూస్తలేవు? ఆశ చచ్చిపోయింది. ఎందుకు చచ్చిపోయింది ఆశ? తిరిగి ఎక్కడెక్కడ తిరిగినావు? ఎవరి దగ్గరకు పోయినావు? ఎవడు చీ కొట్టిండు అవి చెప్పు. ఎవరు రావద్దన్నా నీ దగ్గర టాలెంట్ లేదా వెళ్ళిపో అని చెప్పేసి వెళ్ళగొట్టిరన్ను? అట్లా ఏం కాదు. మరి ఆఫీస్లో ఇప్పుడు ఫలానా ఈ ఆఫీస్ ఉంది, ఇక్కడ కిందికి వచ్చా, వాచ్మెన్ ఉంటారు కదా. అవును. వాళ్ళు వెళ్ళగొట్టిరు అంతే. ఓకే. అప్పుడు పేపర్లో తీసుకొని తిరిగేది నేను. అంటే నా ఫోటోలు చిన్నప్పుడు అవన్నీ ఫోటోలు జిరాక్స్ చేపించుకొని తిరిగా. ఓకే. అట్లా. ఏ ఇయర్లో తిరిగినావు? నాకు 15 ఉంటుంది. నీకు 15 సంవత్సరాలు? 15 కాదు, 19 సంవత్సరాలు ఉన్నప్పుడు తిరిగినా. ఈ తాగుడు ఎప్పటి నుంచి అలవాటైంది నీకు? 15-14 సంవత్సరాల నుంచా? 12 సంవత్సరాల నుంచి? అదే 12 సంవత్సరాల నుంచి. ఎట్లా అలవాటైంది తాగుడు? మా నాన్న వల్ల. నాన్న నువ్వు ఇద్దరు కూర్చొని తాగుతుండేనా? లేదు. మరి డ్యూటీ అయిపోగానే మా నాన్న సార్ అమ్ముతాడు. ఓకే. పుష్పగల్లి ఇక్కడే ఎస్ఆర్ నగర్. ఓకే. అమ్ముతుంటే ఏంటి సాయంత్రం రాగానే ఊక్కుంటా డ్యాన్స్ చేసుకుంటూ వస్తాడు, అసలు ఏంట్రా ఈ ప్యాకెట్లు చెప్పుకొని వస్తాడు అని చెప్పేసి ఒకరోజు నేను తాగేసా. ఓకే. అంటే మీ నాన్న అట్లా చేస్తుండే, ఇది ఏంది తాగితే ఎట్లుంటుంది అన్నట్టు తాగేసిన. ఆ రోజు అది ఒకటే. దాని తర్వాత ఇక స్టార్ట్ అయిపోయింది, అలవాటు అయిపోయింది ఇక. ఓకే. తాగుడు అట్లా స్టార్ట్ అయింది 12 సంవత్సరాల నుంచి. నువ్వు గుడంబ తాగుతావు? ఆ రోజు ఒక్కరోజే నేను తాగింది, తాగని. సరే, గుడంబ తాగిన ఒక్కరోజు, తర్వాత మెన్షన్ హౌస్, తర్వాత ఇంకేం లేదు. డ్రగ్స్ తీసుకోవా? అమ్మో, అది నాకు అలవాట్లేదు. అలవాటు ఉందంటే స్మోక్ కూడా లేదా? ఏమో మరి డ్రగ్స్ తీసుకున్నాడు అన్నట్టు, గంజాయి తాగే వాళ్ళతో తిరుగుతున్నాడు అన్నట్టు ఇన్ఫర్మేషన్ ఉంది నాకు. వాళ్ళతో తిరుగుతా కానీ తాగను. కాదు, వాళ్ళతో తిరిగినప్పుడు నువ్వు కూడా తాగుతావు అన్నట్టే కదా వాళ్ళు అనుకుంటారు, కానీ నేను నాకు ఇప్పటికీ ఇప్పుడు మీరు ఎక్కడికి వచ్చినా కూడా ఎవరికి అడిగినా కూడా చెప్తాను, నేను సిగరెట్ తాగాను. లేదు, సిగరెట్ అలవాటు లేదు. అదేందుకు నేర్చుకోలేము మరి? ఏమో తాగలని లేదు ఇక. ట్రై చేసా, దగ్గి అలసిపోయా. ఇది మన వర్కౌట్ కాదు. ఇక దగ్గలేము రా అనుకున్నావా? ఇక నేను వద్దులే అనుకొని మానేసిన. ఓకే. సిగరెట్ మనకు అలవాటు కాదని. ఏం చదువుకున్నావు? నేను డాక్టర్ ఎంబీబీఎస్ చేసుకున్నాను. మంచిగా ఏం చదువుకున్నా? నిజంగా నీకు తెలిసిందే. నాకు తెలియదు ఏం చదువుకున్నావు, నిజంగా నాకు తెలియదు. నేను ఏం చదువుకోలేదన్న, అసలు ఏం చదువుకోలేదు. ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ ఏం చదువుకోలే. డైరెక్ట్ 5th క్లాస్లో వేసాడు నాకు. ఓకే. స్కూల్లో సార్. ఓకే. వేస్తే నా పేరు నాకు వస్తుంది రాయడం, రాసిన. అంటే సార్ ఎప్పుడు తీసుకుండు అంటే లారెన్స్ ఆంధ్రలో సినిమాకి నుంచి పరిచయం.
ఓకే. ఈ నేరే నేరే సాంగ్ పాటకి ఆ పాటకి ఫస్ట్ అంటే రాడమే సాంగ్ చేస్తారు కదా, నేను ఒక అమ్మాయి ఉండే డ్యాన్స్ చేస్తుండే, ఈ స్టెప్ నాదే. ఓకే. అది చూసి ఈ స్టెప్ బాగుంది, వీడు మనోడే అదే అని చెప్పేసి అక్కడికి వచ్చి స్టార్ట్ చేసిన. మాస్టర్ చేసింది ఏది డాను, మాసు, స్టైలు, ఈ మూడిట్లో ఉన్నా. నాలుగోది ఏదంటే రెబల్ షూటింగ్కి పిలిచారు. అప్పటికి నేను స్కూల్లో వేసాను, నాకు ఓకే హాస్టల్లో ఉన్నా. వాళ్ళ నీకు ఇట్లా క్యారెక్టర్ ఉందిరా చేస్తావా అని చెప్పేసి చేస్తా అన్న. అప్పటికి నేను జంప్ ఇడ. ఓకే. ఏడికి జంప్ అయినావు? వినాయక చవితికి ఇక ఫ్రెండ్స్ ఉంటారుగా, ఈ తీన్మా డ్యాన్స్లు వేసుకుంటే తిరుగుతుండేనా? ఓకే. అప్పటికి తిరిగిర్రు నా కోసం, నేను కనపడకుండా అటు ఇటు ఓకే వెళ్ళిపోతుండే. సో అవకాశాలు వచ్చినా నువ్వు అవకాశాలు వదులుకొని పోయినావు? అవకాశాలు వచ్చినాను కాదు, అంటే చదువుకోవడం ఇష్టం లేదు అప్పుడు. అంటే డైరెక్ట్గా వేస్తే అప్పుడు చదువుకోలేము కదా, సో చదువుకోలేదు. ఏబిసిడీలు ఎన్ని ఉంటాయో తెలుసా? క్యాపిటల్ లెటర్స్ అయితే 4. క్యాపిటల్ లెటర్స్ 4? ఇంకా కాదా? నాకు తెలియదు, నేను కూడా చదువుకోలేదు ఇలాగా. నువ్వు చెప్పా ఏం కొడతావు నువ్వు కూడా పంచులు. చెప్పు, ఏబిసిడీలు వచ్చు కదా? వస్తుంది. సరే, రవి కదా నీ పేరు? అవును. రవి స్పెల్లింగ్ చెప్పు. RAVI. ఎట్లొచ్చు మరి? ఇది చదువుకోలే కదా? నాకు రాకపోతే ఇంకే తుడుక్కోవాలా? సరే, రాతోడు తెలియదు. స్పెల్లింగ్ రాదా? ఓన్లీ నీ పేరు ఒక్కటి వచ్చు. అమ్మ పేరు ఏం పేరు? మంగ్లీ. నాన్న పేరు? రమేష్. రమేష్. నానమ్మ పేరు? నానమ్మ ఈశ్రమ్మ. ఈశ్రమ్మ. మొత్తం మీ ఇంట్లో మొత్తం 4 ఉంటుండేనా? అంటే చిన్నమ్మలు కూడా ఉంటారు. ఓకే. కానీ మీ ఇంట్లో మాత్రం నువ్వు ఒక్క కొడుకువి? 2. తమ్ముడా అన్ననా? తమ్ముడు. ఉన్నాడా తమ్ముడు? ఇప్పుడు ఇక్కడ లేడు. ఆడు చిన్నప్పుడు ఆడు కూడా తప్పిపోయాడు తమ్ముడు. ఓకే. కాదు, ఎప్పుడన్నా ఫీలింగ్ అనిపిస్తుందా? అంటే లోన్లీ ఫీలింగ్ ఉంటుందా? అంటే అందరు లేరు, ఏంది బ్రతుకు అట్లా? ఆ ఫీలింగ్ కోసమే లేపేది నేను తాగేది. సో అది తాగితే ఏమనిపిస్తుంది? అంటే వీళ్ళందరూ గుర్తురారా? నేను తాగకపోతేనే గుర్తుకొస్తారు. వాళ్ళకి వీళ్ళకి అటు ఇటు చూస్తుంటా కదా, రే మా చెల్లి ఇట్లుందేమో అనిపిస్తుంది. సో దానివల్ల నేను దీనికి రియాక్ట్ అయినా. ఓకే. సో ఫ్యామిలీలో ఎక్కువ ఇష్టపడేది మీ నానమ్మ? చాలా ఎక్కువ. నీకు మీ నానమ్మకి ఎక్కువ బాండింగ్ ఉండే, అవునా? సో నానమ్మ అంటే ఎవరన్నా ముసలి వాళ్ళని చూస్తే నానమ్మ గుర్తుకొస్తుందా? ఇప్పుడు ఆ నానమ్మ ఉంటే ఈరోజు ఈ స్టూడియోకి కూడా నేను రాకపోతుండే. అంటే రవి రాథోడ్ వేరే లెవెల్లో ఉంటుండే, రేంజ్లో ఉంటుండే. చెప్తారు కదా బ్రహ్మగారు ఎలా రాశారో రాత అలా ఉంటుందని. సో నా రాత ఇట్లుందేమో ఇట్లున్నా. సో అంటే నానమ్మకి నీకు బాండింగ్ ఎట్లా ఉంటుండే? అంటే ఎక్కడ పోయినా కానీ మీరు ఎట్లా ఉంటుండే నానమ్మకి నీకు బాండింగ్ చెప్పు. ఎట్లా అంటే బయటికి కిరాణా షాప్ పోయినా కూడా చీర తీసుకొని చేతుకు కట్టేస్తుండే, చేతుకు కట్టుకొని తీసుకొని పోతుండే. నాకు అప్పుడు అంటే చెప్పుకోదు, గుండీలు అంటే నాకు చాలా ఇష్టం. ఓకే. బటన్స్ ఉంటాయి, గుంజేస్తుండేనా? ఇష్టం అది. పనుకునేటప్పుడు ఇట్లా అని చెప్పి గోక్కుడు కూడా పనుకునేది. అంటే చిన్నప్పుడు పనుకునేటప్పుడు నాకు అదొక అలవాటు, ఇట్లా అనుకొని పనుకునేది. ఆ గుండీలు పక్క జరిగిపోయింది అనుకో మళ్ళీ లేచిపోతా. ఓకే. అట్లా. సో నానమ్మ అప్పుడు ఏం చేస్తుంది? నానమ్మ దగ్గరనే పండుకుంటుండే నన్ను? అమ్మ నాన్న కాడ ఎక్కువ. ఓకే. బామ్మ దగ్గరనే. అంటే నానమ్మ అంటే మీ ఇంట్లో అసలు ఏమైనా కష్టాలు ఉంటుండేనా? అంటే తినడానికి ఉండకుండా అట్లా ఏమైనా ఉంటుండేనా? అలాంటి సిచ్యువేషన్ చాలా ఉన్నాయి. ఓకే. అంటే అట్లాంటి సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి వీళ్ళు ఇట్లా చనిపోయారా లేకుంటే? తెలీదు, అదే నాకు తెలియదు. ఓకే. అంటే అమ్మ నానమ్మ ఉన్నప్పుడే ఆ సిచ్యువేషన్లో మీరు ఎదుర్కొన్నారు? అవును. తినకుండా ఉన్న రోజులు అవన్నీ చాలా ఉన్నాయి. ఇప్పుడు నానమ్మ ఏజెంట్ కదా, జూనియర్ ఆర్టిస్టులకు అందరికి పెద్ద కదా. అవును. మరి సంపాదిస్తుండే కదా, రాకపోతుండే డబ్బులు? షూటింగ్ లేనప్పుడు. ఓకే. ఉన్న పైసలు అయిపోయినాయి.
అంటే కొన్ని ఉంటాయి కదా స్టాక్స్, అవును అవును. దానివల్ల షూటింగ్స్లు లేవు. లేనప్పుడు మా బామ్మ ఇక అప్పు పెట్టింది. ఓకే. అప్పు పెట్టి కిరాణా షాప్కి అప్పు పెట్టి తెచ్చేది. వీడు తినకుండా ఉండలే అని చెప్పేసి ఓకే. చూసి కూడా అప్పు పెట్టేసి తెచ్చింది, తిన్నాము, అంతా బాగుంది, ఓకే అని చెప్పేసి ఇలా నేను షూటింగ్ పోయినా. పోయి వచ్చే లోపల అంటే ఆ రోజే కాదు, ఓ నెల తర్వాత షూటింగ్ పోయినా. పోయినాక ఇక ఈ స్టంట్ అయింది. ఓకే. సో షూటింగ్ వచ్చిన తర్వాత అట్లా అయిపోయింది. కాల్చుకొని చనిపోయింది. నానమ్మ ఫస్ట్ కాల్చుకుంది కదా, సో అమ్మ నాన్న ఉండే. అప్పుడు నువ్వు ఏమనుకున్నావు అసలు? ఏమనుకున్నా అంటే ఇక నేనేం చెప్పలేనన్న. అదో బాధ చెప్పలేను. నానమ్మ గురించి ఏమైనా పాట పాడతావా? పాడలేవు. కానీ ఒకటి చెప్పగలుగుతా, పైన ఎక్కడున్నా కూడా చాలా అంటే చాలా ప్రశాంతమైన చోటు ఉంటే చాలు. అంటే ఇక్కడ ప్రశాంతత లేకుండా నానమ్మకు లేదు. లేదా? ఓకే. అంటే వీళ్ళు అదే ఏమంటారు కదా, కాంపిటీషన్. అంటే మేము వాళ్ళు ఇట్లా. ఓకే. అట్లా మా బామ్మకి చాలామంది ఎదురయ్యారు. నువ్వు అది చేయొద్దు, ఆ సినిమా చేయొద్దు, నాకు ఇచ్చే, ఈ సినిమా చేయొద్దు, నువ్వు ఇచ్చే అని అలా ఉంటారు కదా పక్కన వాళ్ళు. ఇంకా మేనేజర్లు, వాళ్ళు మేనేజర్ అంటున్నా, వీళ్ళు అదే జూనియర్ వీళ్ళు ఏజెంట్లు అట్లా ఉంటున్నప్పుడు కొద్దిగా బాధపడేది. అంటే నాకు అంత తెలియదు దీని గురించి కొట్లాటలు పోయిందని. ఆటో మీద పోయేది, ఆటో మీద వచ్చేది. ఓకే. సో ఆటోలలో తిరుగుతాను ఇప్పటికీ. ఆటోలు అంటే మస్తు దోస్తులు ఉన్నారు నాకు. ఓకే. ఎందుకు? అలవాటు అది. ఓకే. ఆటో నడపడం వచ్చా మరి నీకు? రాదు. ఒకసారి బండి మీదకి పడ్డా, అప్పటికేంటి భయం, ఏ యాక్సిడెంట్లు అవుతుందేమో అది అని చెప్పేసి. మనం ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ లోడ్లో ఉంటాం కదా, ఎటు పోతుందో తెలియదు, బండి వద్దట. నేను కాదు, రోజు నీ లైఫ్ ఎట్లుంటుంది? ఇప్పుడు కృష్ణనగర్లో రూమ్లు ఉంటావు, రెంట్కి తీసుకురా. ఎంతమంది ఉంటారు అందులో? ఇద్దరే. ఎవరెవరు? నేను, శివాని. సో నా పేరు పెట్టుకున్నాడే. నా పేరు శివనే కదా? నాకు తెలియదు అన్న. ఓకే, నా పేరు శివనే. సో ఏం చేస్తాడు శివ? ఏం చేస్తాడు? ఆడు ప్లంబర్. ఓకే. నువ్వేమో సెట్ వర్కింగ్. రోజు వర్క్ ఉంటుందా? ఉంటుంది. రోజు వెళ్తావు? గజా మేస్త్రి కాడ ఉంటావు. ఓకే. మధు అని ఉంటాడు, వాళ్ళ టీం చాలా మంచిది, సీను మేస్త్రి వాళ్ళు. ఇప్పుడు నువ్వు మందేసిన దాకా పని చేయవా లేకుంటే ఎట్లా? పనికి పోతే మందేయ. పనికి పోతే మందేయవు. పనికి పోలేదంటేనే ఇక స్టార్ట్ ద మ్యూజిక్, జై బాలయ్య. ఓకే, జై బాలయ్య అని చెప్పేసి. ఏ టైంకి స్టార్ట్ చేస్తావు తాగుడు? ఇవాళ రేపు పని లేదు అన్నారంటే అయిపోద్ది. వైన్స్ షటర్ ఎత్తక ముందే నేను ముందలు ఉంటా. అడవి కూర్చుంటావు. ఎన్ని గంటలకు ఓపెన్ అవుతుంది వైన్స్? 10 గంటలకి. సరే, హాఫ్ తీసుకుంటావు, ఫుల్ తీసుకుంటావాడా? కోటర్ తీసుకుంటావు. కోటర్ తీసుకోగానే ఊగుతావు ఇక? నేను అంతగానో ఊగాను, అంటే నా లిమిట్ ఎంతనో అంత దాతా. ఎంత నీ లిమిట్? ఎంత నీది? హాఫ్. ఇప్పుడు 10 గంటలకు ఓపెన్ అయింది. హాఫ్ తాగి మళ్ళీ కోటర్ జీవులో పెట్టుకొని రూమ్కి పోయి నైట్ తాగుతావా? అన్నం తింటావా? తింటావా? ఏదో నా బుర్రలో ఎంత దొరుకుతుందో అంతవరకు, మిగతాది అటు పడేస్తావు. ఇక తాగినాక ఏడ తింటావు? తిననట్టు, అందుకే ఇట్లా అయినావు మొత్తం పక్కగా. చిన్నప్పటి నుంచి ఇంతేనా? మా నాన్న కూడా ఇంతే. ఓకే. ఏజ్ ఎంత అనేది ఇప్పుడు ప్రెసెంట్? నాదా 96. అంటే ఇప్పుడు నాకు 30 ఉంటుంది. 28+ ఉంటుంది. లేదు, 96 అంటే ఇప్పుడు ఈ వచ్చే నెలలో నాది బర్త్డే. ఎప్పుడు నీ బర్త్డే? ఎప్పుడు? ఫిబ్రవరి 17. ఇదే. సో February 14 ఏముంటుంది తెలుసా? అదే వందే మాతరం. 26 జనవరికి వందే మాతరం. February 14కి ఏముంటుంది ఏమో నీకు తెలుసు, నువ్వు చెప్తలే, కావాలని చెప్పు. తెలీదు. లవర్స్ డే ఉంటుంది కదా, ప్రేమికుల రోజు. అమ్మా వద్దు దాని గురించి. లవ్ చేసినా ఏంది ఎవరినన్నా? ఆల్రెడీ వెళ్ళిపోయింది. అది ఏమైంది? చాలా ఉంది.
చెప్పు ఏమైంది, ఏడుంటుంది అమ్మాయి, ఏమైంది, కథ ఏంది? అంటే నాకు లారెన్స్ హాస్టల్లో జాయిన్ చేసినప్పుడు అంటే అది పెద్ద ఎఫిషియల్ కదా, ఓకే అక్కడ స్టార్ట్ అయింది మాకు. ఓకే, ఆహా, అక్కడ ఉంటుండేనా అమ్మాయి? ఓకే. హాస్టల్లో